చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అందరూ చదువు కొంటున్నారు. అవును, ఫీజుకి తగ్గట్టు చదువు. పెద్ద స్కూల్లో ఎల్కేజీ సీట్ కావాలంటే లక్షలకు లక్షలు చెల్లించాలి. ప్రతి సంవత్సరం వారు పెంచినంత కడుతూనే ఉండాలి. అడిగేవాడు లేడు, ప్రశ్నించే వారికి సమాధానం చెప్పరు. ఎన్నాళ్ళీ దోపిడీ అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. తమ పిల్లలు ఏ ఐఐటీనో, ఇంజనీరో లేక డాక్టరో కావాలని కలలు కంటారు పేరెంట్స్. మరి ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రావాలంటే ప్రముఖ స్కూల్స్ లో చదివించాలనుకుంటారు. కానీ కార్పొరేట్ స్కూల్స్ లో సీటు కావాలంటే మామూలు విషయం కాదు. కొన్ని స్కూల్స్ లో ఫీజు లక్షల్లో ఉంది. ప్రైవేట్ స్కూల్స్ పై ప్రభుత్వ నియంత్రణ ఉండదా అని ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్. 6వ తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ అంటూ పేరెంట్స్ కి ఆశలు పెడుతున్నాయి కొన్ని స్కూల్స్. దీంతో ఎంత ఖర్చైనా పర్వాలేదు, పిల్లల్ని బాగా చదివించాలని కొందరు పేరెంట్స్ తాపత్రయపడుతున్నారు. వీరి ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో చిన్న ఒక స్లిప్ ఇస్తున్నారు. ఈ స్కూల్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చి పైనుంచి ఒక చిన్న స్లిప్ ఇచ్చి దాని మీద ఇంకో 75,000 ఎక్స్ట్రా అని చెప్పేసి రాస్తున్నారు. ఆ స్కూల్కి రిసిప్ట్ ఇవ్వట్లేదు, ఆ ఫీజుకి అది కట్టాలి అని చెప్పేసి. దాని మీద ఎక్కడ పేరు కూడా ఉండట్లేదు. వాళ్ళ పాంప్లెట్ ఇస్తున్నారు, ఇదంతా అని వాళ్ళ స్కూల్ గురించి చెప్తున్నారు. అక్కడ స్కూల్ పేరు ఉంది, నెక్స్ట్ పేజ్ వైట్ పేపర్ మీద ఫీ స్ట్రక్చర్ ఇస్తున్నారు. ఇవేవి లీగల్కి రావు. ఇంత భయపడుతున్నారండి, ఎంత బ్యాక్ ఎండ్ మనీలో చిన్న స్లిప్స్లో తీసుకున్నారు. దీని ప్రకారం చూస్తే ఫీజ్ చాలా ఉంది. లైక్ ఎల్కేజీ యూకేజీలోనే 3 లక్షలు అడుగుతున్నారు, 4 లక్షలు అడుగుతున్నారు. ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ 10% పెంచినా కానీ 3 లక్షల మీద 10% పెంచినా 30,000. ప్రైవేట్ స్కూల్స్ ఎలాంటి నిబంధనలు పాటించలేదు కాబట్టి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అటు గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీగా యాక్చువల్లీ అది ఇట్ షుడ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్స్ కానీ చూడటం లేదు. యాజ్ అ పేరెంట్ ఫస్ట్ నా ప్రయారిటీ నా కిడ్స్ కాబట్టి టు వాట్ ఆర్ ద ఫీజ్ నేను పే చేస్తాను, ఓకే. వాట్ ఈస్ ఇట్ దట్ ద స్కూల్ ఈస్ ప్రొవైడింగ్ అన్నది సెకండరీ అయిపోయింది. స్కూల్స్ ఆర్ నాట్ డిస్క్లోజింగ్ దట్. రెండోది వై ద హైక్, అసలు హైక్ ఎందుకు అన్నది ఏ స్కూల్ స్పెసిఫై చేయలేకపోతుంది, అది ఎందుకు. ఇంకోటి వీళ్ళు 30%, 40% హైక్ అంటున్నారు. సరే, మన శాలరీస్ 30%, 40% ఇయర్లీ హైక్ ఉంటే చాలా బాగుండేది. ఇస్ దట్ సో? నో. అండ్ టీచర్స్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ మనకి స్పెసిఫై చేయట్లేదు. హైదరాబాద్ లో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజు 1,10,000 రూపాయలు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో ఎల్కేజీ సీటు కూడా ఫీజు 1,00,000కు తక్కువ లేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు ఫీజు ఫిక్స్ చేసిన ప్రభుత్వం ఎల్కేజీ ఫీజులను ఎందుకు ఫిక్స్ చేయడం లేదని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫీజు 30,000 ఉంటే హైదరాబాద్లో అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 1,50,000 వసూలు చేస్తోంది. అంతటితో ఆగకుండా ఏటేటా 30 నుంచి 50% పెంచేస్తున్నారు. ఇది కాకుండా ఇతర పద్ధతుల్లో వేలకు వేలు గుంజుతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాలకులు చిత్తశుద్ధి లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ ఫీజు 1,10,000 మ్యాక్స్ అంటే బెస్ట్ కాలేజ్ సిబిఐటీలో 1,10,000 నిర్ణయించారు మీరు. అటువంటిది ఒక ఎల్కేజీ ఫీజు నిర్ణయించడానికి మీకు ఎంత టైం పట్టుద్దా? ఇంజనీరింగ్ కన్నా ఎల్కేజీలో ఏం గొప్పగా చెప్తున్నారు, ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏం ల్యాబొరేటరీస్ ఇస్తున్నారు మీరు అని వాళ్ళు ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఒక వేదిక అనేది లేదు, దేనికైనా ఒక ఫోరం అనేది ఒకటి కావాలి. వీళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. హెచ్ఎస్పీఏ స్టార్ట్ చేసినప్పుడు నేను కొత్తగా ఇందులోకి వచ్చాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. మనకు ఒక ఫోరం అనేది లేకపోతే మనం ఫైట్ చేయడానికి మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? అదే ఒక సింగిల్ పేరెంట్గా స్కూల్కి వెళ్తే అసలు ఎవడు ఎలా చేయడు, అక్కడ కడితే కట్టి లేదా టీసీ తీసుకుని వెళ్ళిపోండి. ప్రైవేట్ స్కూల్స్ లో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇచ్చిన మాట ప్రకారం ఫీజులను నియంత్రించాలని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.